నమో వెంకటేశాయ. ప్రేక్షకులకు రథ సప్తమి శుభాకాంక్షలు. సూర్య జయంతిగా జరుపుకునే ఈ రథ సప్తమి పర్వదినాన శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంలో విహరిస్తూ అశేష భక్తకోటికి దర్శనమిచ్చే మహత్తర దృశ్యమాలిక ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో తిలకిద్దాం. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
వాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మందారమూలే 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 మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోగోప గోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోకుల పూర్ణచంద్రం ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యసి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ అత్యంత వైభవంగా, ఆనందదాయకంగా, భక్త నేత్రోత్సవంగా, అఖండ పుణ్య ప్రదాయకంగా తిరుమల దివ్యక్షేత్రంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా రథసప్తమి మహాపర్వదినం అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి శుభ సమయంలో స్వామివారు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న శుభవేళ ఇది. బంగారు కాంతులీనుతూ కల్పవృక్షము భక్తులకందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా ఆ వృక్షఛాయలో చిరునగువులు చిందిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామివారు సమస్త భక్తుల యొక్క కోర్కెలన్నిటినీ నెరవేరుస్తూ వారి భాగ్య ఫలంగా ఈ కల్పవృక్ష వాహనంపై వేంచేసి ఉండటం భక్తుల యొక్క పూర్వజన్మ సుకృత ఫలం.
కల్పవృక్షాన వాహనంపై ఉండే స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులందరూ తిరుమల క్షేత్రానికి కదలివచ్చి కమనీయ రమణీయ మంగళ మోహన శుభాకార ఉజ్వల మూర్తిని సందర్శించి రథసప్తమి పర్వదినం రోజున స్వామివారిని ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలలో వేంచేసి ఉన్న స్వామిని చూచి ఆనందంతో మైమరచి పరవశించి భజించి కీర్తించి సేవించి సంతోషాంతరంగతులై జీవితాన్ని ధన్యం చేసుకుంటారో ఈ ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన ఈ ఏకదిన బ్రహ్మోత్సవంలో కల్ప వృక్షఛాయలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆదిశేషుడు గొడుగుగా ఉండగా ఆ పైన కొమ్మలతో రెమ్మలతో వివిధమైనటువంటి ఫలాలతో శ్రీదేవి భూదేవి తనను సేవిస్తూ ఉండగా చిద్విలాస స్వరూపుడై శంఖ చక్రములు ధరించి కటివరదహస్తుడై దివ్య చరణారవిందాలను భక్తులకందరికీ దర్శింపచేస్తూ భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన తిరుమలలో మన అందరి భాగ్య విశేషం చేత వెంచేసియున్న స్వామిని చూచి భక్తులందరూ అనేక విధాలుగా సంసేవిస్తూ ఉన్నారు. ఇదే స్వామివారి యొక్క వరదహస్తము. అభయహస్తములు వేయిటి కన్నా వరదహస్తము అన్నిటికన్నా మిన్న. వివిధమైనటువంటి మామిడి పిందెల హారాలతో తిరునామ ఆభరణాలతో కాసుల పేర్లతో రత్నములతో పొదగబడినటువంటి దివ్యాభరణములతో స్వామివారు ఈనాడు కనిపించేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం భక్తులకందరికీ అమందానందదాయకం. కల్పవృక్షాన్ని వీక్షించండి ఒక్కసారి. ఎన్నెన్నో ఫలాలు భూలోకంలోనే కాకుండా స్వర్గలోకంలో ఇతర లోకాలలో ఉండేటువంటి ఏ ఏ ఋతువులలో ఏ ఏ చెట్లు ఏ ఏ ఫలాలను అందచేస్తుందో కల్పవృక్షం ఒకే సమయంలో అన్ని ఫలాలను ప్రసాదిస్తుంది. అది కల్పవృక్షం యొక్క ఘనత. మిగతా చెట్టుకి ఫలాలు రావాలంటే ఆయా ఋతువులు ఉండాలి, ఆయా ప్రదేశాలలో పెరగాలి, తద్భిన్నమైన వాతావరణంలో ఉంటే ఆ వృక్షాలు పెరగవు. కానీ కల్పవృక్షం యొక్క అద్భుతమైన శక్తి ఏమిటంటే సమస్తమైన సృష్టిలో ఉండేటువంటి వివిధమైన వృక్షాల యొక్క ఫలాలన్నిటినీ ఏకకాలంలో ఋతువులతో సంబంధం లేకుండా భక్తులకి అనుగ్రహింపచేసేటువంటి దివ్య శక్తి సంపన్వితమైనది కల్పవృక్షం. కల్పవృక్షానికే ఇంత శక్తి ఉంటే అటువంటి కల్పవృక్షాలను సృష్టించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఈనాడు మన కనుల ముందు సాక్షాత్కరిస్తున్నారు. ఇంకా మనకేం కావాలి? కల్పవృక్షం సమస్తమైన ఫలాలు ఇస్తుంది, కానీ ఒక్క ఫలాన్ని మాత్రం ఇవ్వలేదట. ఆ ఒక్క ఫలాన్ని ఇవ్వగలటువంటి మహితాత్ముడు శ్రీనివాస చంద్రమూర్తిగా మనకి ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర స్వామివారు. ఉదయం వెంకటేశ్వర సూర్యునిగా స్వామివారు ప్రసిద్ధిగెక్కితే ఈ సాయంకాలం వేళ చలచల్లగా చంద్రుడు రాబోయేటువంటి కాలానికి ముందుగా శ్రీనివాస చంద్రుడుగా ఆయన స్వామివారు మన ముందు దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఆ ఒక్క ఫలం ఏది ఇవ్వలేదు? కల్పవృక్షం అంటే మోక్ష ఫలం ఇవ్వలేదంట. ఆ మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి ఒకే ఒక్క దివ్యస్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి మోక్ష ఫలాన్ని మాకు అనుగ్రహించు స్వామి అంటూ భక్తులు చేతులెత్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ సంకీర్తిస్తూ ఉండగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ స్వామివారు ముందుకు వస్తున్నారు. హరినామ జపమే ఆభరణంబులు
పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగభూ పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగభూ పరమం విడిగిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై కని వందనమే విధి పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై కని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది గోవింద హరి జయ గోపాల హరి జయ 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 గోవింద హరి జయ గోపాల హరి ధ్యాయే సూర్యమనంతకోటి కిరణం త్రైలోక్య చూడామణిం భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రయేర్దసారం
రవిం భక్తాభీష్టఫలప్రదం జ్యుతినిభం మార్తాండ మాధ్యమం విభుం. మహాపర్వదినాలలో అత్యంత విశేష విలక్షణమైనటువంటి పర్వదినం రథసప్తమి. ప్రభాకరుడు, దివాకరుడు, దినకరుడు, ఆదిత్యుడు సర్వలోకాలకు చైతన్యాన్ని, స్ఫూర్తిని ప్రసాదించేటువంటి ఆ ప్రభాకరుని అవతరించిన మహాపర్వదినం ఈ వేళ. ఇలాంటి మహావిశేషమైన రోజున తిరుమలలో మరొక మహా ఉత్సవం జరుగుతున్నది. అదే శ్రీవారి సప్త వాహన సేవల నేత్రోత్సవం. అదిగో అటు చూడండి, దేశంలోని 4 చెరగల నుంచి తరలి వచ్చినట్టు అటేష భక్త జనం వివిధ వాద్య విన్యాసాలు చేస్తూ ఉన్నారు. కేరళలోంచి పాలఘాట్ నుంచి వచ్చినటువంటి తంత్రీలు పాంచవాద్యనాద విన్యాసం చేస్తూ ఉంటే, నీ రూపం సకల భువన దీపం, నీ నామం సప్తవర్ణ చాపం, నిన్ను కొలిచెద కవనమై శ్రీనివాస. దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్త జన బాంధవుడు, దీన జనుల పాలిటి పెన్నిధి సన్నిధి అయినటువంటి శ్రీనివాస ప్రభు ఉభయ దేవేరులతో కలిసి తిరుమాడల వీధులలో ఈ సాయంకాలం స్వామి రథసప్తమి వేళ కల్పవృక్ష వాహనంపై నయన మనోహరంగా దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. తిరుమల మరొక్క పర్యాయం తిరుమల కొండంతా జనం అయిపోయింది. భక్త జన సంద్రం నడుమ శ్రీవారు ఉభయ దేవేరులతో కూడి అదిగో మనకి చక్కగా చిక్కగా వెచ్చగా మెచ్చగా స్వామి కల్పవృక్ష వాహనారూఢుడై మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒకవేళ తిరుమల రాలేకపోయినా కూడా వారి గృహాలలో కూర్చొని ఈ నయనాందకర దృశ్యాలను చూస్తూ తరిస్తూ మనస్సులో ఆనంద పలకలవుతున్నారు. అలాంటి ఉత్సవం ఇది, మహోత్సవం. ఒక్క పర్యాయం చెప్పాలంటే బ్రహ్మోత్సవాన్ని మరొక్క మారు స్ఫురణకు తెలుస్తున్నది, బ్రహ్మోత్సవాన్ని తలపిస్తున్నది. ఇదిగో ఈ సప్తవాహన సేవ. బ్రహ్మస్వరూపం పరబ్రహ్మస్వరూపం విష్ణు స్వరూపం శ్రీ వెంకటేశ్వరుని సుందర మనోహర రూపం పుణ్యప్రదం పూజనీయం మానవులకు మంచి చేయు మహిత రూపం దేవతలకు పూజనీయు దైవస్వరూపం. ఆ దైవస్వరూపానికి వైకానస సంప్రదాయ విధి విధానాల్లో ఆగమోక్తంగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు అర్పిస్తున్నారు. ఆ కల్పవృక్ష వాహనంపై వేంచేసినటువంటి అదిగో ఆ మలయప్ప స్వామి శ్రీవారికి దుష్ట శిక్షణ శిష్యరక్షణ కోసమే తాను ఏతెంచానన్న వాస్తవాన్ని యావత్ విశ్వానికి తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ పవిత్ర కర్మ యజ్ఞ తపోభూమిలో అవతరించాడు. 7 కొండల వానిగా కొండలలో నెలకొని కోనేటి రాయుడై అశేష భక్త జనకోటిని అనంతంగా అనుగ్రహిస్తున్న వేళ కల్పవృక్ష వాహనాన్ని మనం దర్శిస్తున్నాం. నిత్య కళ్యాణ శోభితుడై ప్రతి ఇంటా స్వామి పూజలు అందుకుంటూ ఉన్నారు. వాహన మండపం నుంచి సకల పరివారం వెంటరాగా బయలుదేరినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ముందు అనేక మంది కళాకారులు నృత్యం చేస్తున్నారు. ఏ మూర్తిని సేవిస్తే సకల పాపాలు పటాపంచలవుతాయో, ఏ స్వామిని ముందు తమ అభినయ విన్యాసాలను ప్రదర్శిస్తే జీవితం చరితార్థమవుతుందో అలాంటి స్వామి ముందు వాళ్ళు లయబద్ధంగా నృత్య విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడే శ్రీనివాసుడుగా ఇలపై వెలసి తన కరుణా కటాక్ష వీక్షణాలను విశ్వంపై ప్రసరింప చేస్తూ ఉన్నారు. అదిగో ఆనంద నిలయం. ఆనంద నిలయం గురించి తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు తెలుగునాట మాండలికల్లో, ముఖ్యంగా రాయలసీమ మాండలికల్లో
పదకవితకు పట్టాభిషేకం చేసినట గనుడైనటువంటి శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య అదివో అల్లదివో అదుగో ఆనంద నిలయము అన్నాడు. ఆ ఆనంద నిలయుడు ఎక్కడున్నాడు? కేవలం తిరుమలలోనే కాదు, తన నామాన్ని హృదయంలో సుప్రతిష్టం చేసుకున్న ప్రతివారి హృదయ మందిరంలో స్వామి ఎప్పుడు కూడా కొలువే ఉన్నాడంటే చెప్పటానికే అదిగో కల్పవృక్ష వాహనంపై స్వామి ఉభయదేవేరులతో కలిసి నేత్రాంచల విహారం చేస్తున్నాడు తిరుమాడల వీధులలో. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలైన కోరిన కోరికల్ని ప్రసాదిస్తాయని నమ్మకం. తనను శరణజొచ్చిన భక్తుల కోరికలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వామి నెరవేరుస్తారని చెప్పడానికే మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై అధిష్ఠింపచేసి మరి అద్భుతంగా స్వామివారిని అలంకరించారు. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, స్వర్ణం, రజితం తదితర ఆభరణాలతో స్వామిని అదిగో సేవిస్తుకుంటున్నారు. పురుషుండని శృతి ఒకడినట, ఆ పురుషుడు నిరాకారమట. పురుషుండని శృతి ఒకడినట, ఆ పురుషుడు నిరాకారమట. పురుషుండని శృతి ఒకడినట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఉండొంటికి వింటేన సంబద్ధములు. విరసవాక్యములు ఉండొంటికి వింటే అసంబద్ధములు. పురుషుండని శృతి ఒకడినట, ఆ పురుషుడు నిరాకారమట. మొగమున బ్రాహ్మలు మలచిరట, ఆ మూర్తి అవయవరహితుడట. అగుబాహువులను రాజులట, ఆ తత్వమే ఎంచగ శూన్యమట. మొగమున బ్రాహ్మలు మొలచిరట, ఆ మూర్తి అవయవరహితుడట. అగుబాహువులను రాజులట, ఆ తత్వమే ఎంచగ శూన్యమట. తొడలను వయసులట, ఆ బ్రహ్మము దేహము బయలట. పగటున తొడలను వయసులట, ఆ బ్రహ్మము దేహము బయలట. అగపడి పాదాల శంకరులట, అతని రూపము లేరట. పురుషులని శక్తి ఒకడేనట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఉండొంటికి వింటే అసంబద్ధములు. వందనమును గలదట దైవము అను చూడట నిలులేవట. తను విన్నపమును చేయునట, అతనికి వీణులు లేవట. తన వందనమును గలదట దైవము అను చూడ కన్నులు లేవట. తను విన్నపమును చేయునట, అతనికి వీణులు లేవట. ఇచ్చినదే నైవేద్యం బట, దైవము నోరే లేదట. తను ఇచ్చినదే నైవేద్యం బట, దైవము నోరే లేదట. తన ఇచ్చేటి ధూపమును గలదట, దైవం ముక్కును లేదట. పురుషులని శృతి ఒకడేనట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఒంటొంటికి వింటే అసంబద్ధములు. దైవమట, యజ్ఞములొరులకు చేయుటట. సంతతమును తా స్వతంత్రుడట, జపముల వరముల చేకొండట. అంతా తానే దైవమట, యజ్ఞములొరులకు చేయుటట. సంతతమును తా స్వతంత్రుడట, జపముల వరముల చేకొండట. చింతింపతానే యోగియట, చేరువ మోక్షము లేదట. చింతింపతానే యోగియట, చేరువ
సేవించిన వినియట పురుషుడని శృతి పొగడినట ఆ పురుషుడు నిరాకారమట విరసవాక్యములు ఒండొంటికి వింటే అసంబద్ధములు పురుషుడని శృతి పొగడినట ఆ పురుషుడు నిరాకారమట విరసవాక్యములు ఒండొంటికి వింటే అసంబద్ధములు. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. సమస్తమైన పురాణాలు, ఆగమాలు, సూత్రములు పరికీర్తించిన విఖనస మహాముని చేత చక్కనైనటువంటి అర్చనాది కైర్కర్యాలు నిత్యము అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథసప్తమి మహాపర్వదినంలో భక్త నేత్రోత్సవంగా స్వర్ణ కాంతులు వెదజల్లేటువంటి కల్పవృక్ష వాహనంపై అధిరోహించి శ్రీదేవి భూదేవి సహితంగా భక్తులకందరికీ తన దర్శన భాగ్యాన్ని అందజేస్తూ ఉన్నారు. ఈనాడు తిరుమల కొండంతా భక్త జనులతో నిండిపోయింది. కొండంత దేవుణ్ణి కనులారా దర్శించి అటు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము, ఇటు సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ పొంది జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఎక్కడ నుంచో భక్తులందరూ కదలి వచ్చి స్వామివారిని సేవించి చరితార్థులై స్వామివారి యొక్క వైభవాన్ని వేణోళ్లగా కొనియాడుతూ ఉన్నారు. మనకి యజ్ఞాలలో సభ్యము, ఆహవనీయము, అన్వాహార్యము, గార్హపత్యము, ఆవసత్యమనే 5 అగ్నులున్నాయి. ఈ అగ్ని వల్లనే దేశంలో ధర్మము స్థిరంగా ఉంది, ఆలయాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ 5 అగ్నులే ఆలయంలో ధ్రువమూర్తిగా, కౌతుకమూర్తిగా, స్నపనమూర్తిగా, ఉత్సవమూర్తిగా, బలిమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం వీక్షించేటువంటి ఉత్సవమూర్తి సాక్షాత్తు గార్హపత్యాగ్ని మలయప్ప స్వామి వారు. ఏ యజ్ఞమైనా ఫలించాలంటే గార్హపత్యాగ్ని చాలా అవసరం. సంసారంలో ఉండేటువంటి జనులందరూ తరించేటువంటి యజ్ఞం అగ్ని అది. ఆ విధంగా భక్తులందరినీ తరింపచేయటానికి తానే మలయప్ప స్వామిగా మారి గార్హపత్యాగ్నిగా స్వామివారు ఈనాడు మన ముందు కదులుతూ వస్తున్నారు. ఇదొక అద్భుతమైన వైదిక భావన. హ్రీశ్చే లక్ష్మీశ్చ పత్నియో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అని పురుషోత్తం చెప్తుంది. ఆ విధంగానే స్వామివారు శ్రీదేవి భూదేవి సహితుడై సమస్తమైన సృష్టికి నేనే ఆధారభూతుణ్ణి, నన్ను సేవించి తరించండి అనే సందేశాన్ని అందచేస్తూ ఉంటే చిన్నారులు, పెద్దలు ఎందరెందరో కల్పవృక్ష వాహనంపై దివ్య తిరుఆభరణాలతో దగద్దగాయమానంగా ప్రకాశిస్తున్న స్వామివారిని దర్శించి మైమరిచి వేణోళ్లగా స్వామివారిని కొనియాడుతూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి తత్వము, మహత్వము ఈ రథసప్తమి రోజున మనం అందరం వీక్షిస్తున్నాం. బ్రహ్మోత్సవాలలో ఏ వాహనాలు మనం చూడలేదు అనుకుంటామో అందులో అత్యంత ప్రధానమైనవి, విశిష్టమైనవి 7 వాహనాలలో ఈనాడు స్వామివారు ఊరేగుతూ ఉన్నారు. అటువంటి వాటిల్లో కల్పవృక్ష వాహనం ఒకటి. చెట్లని మనం మామూలుగా కొట్టివేస్తూ ఉంటాం, కానీ వృక్షో రక్షతి రక్షిత. చెట్లు ఉంటేనే మనం లేకపోతే అసలు మనమే ఉండము. మనం ఉండాలి అని అంటే వృక్షాలు ఉండాలి. వృక్షాలు దేనికి? యజ్ఞకర్మలు చేయటానికి, వాయువు పరిశుభ్రంగా ఉండటానికి, సమస్తమైన ద్రవ్యాల యొక్క సేకరణకు, అన్నిటికీ మూలము వృక్షములు. అటువంటి వృక్షములలో ఉన్నతమైనవి పాల సముద్రంలో పడిపోయాయి దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల. అనంతరం దేవతలు, రాక్షసులు ఆ సముద్రాన్ని, పాల సముద్రాన్ని మధించే వేళ అందందు యుద్భవించను సందిరమున నిందిరాను సంజాతములై మందార కల్పతరు హరిచందన సంతాన పారిజాతాదులగిన్ అంటారు. ఆ యొక్క పాల సముద్రంలోంచి మందార వృక్షము, కల్పవృక్షము, హరిచందన వృక్షము, సంతానము, పారిజాతము ఇవన్నీ ఉద్భవించాయిట. ఇవన్నీ దేవతా వృక్షాలు. సత్యభామ ఆ పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకువచ్చి తన దొడ్లో పెరటి చెట్టుగా నాటుకుంది కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత. ప్రయత్నిస్తే మనం కూడా సాధించవచ్చు ఆ పుణ్యభాగ్యం ఉంటే. కాబట్టి అటువంటి పుణ్యభాగ్యం అన్నిటికీ ఒక సమానంగా తులసి చెట్టుని మన ఇళ్లలో పెట్టి పూజించుకుంటాము. అదిగో అటువంటి దివ్యమైన వృక్షాలలో కల్పవృక్షం ఏదైతే ఉందో ఆ కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు చక్కగా భక్త నయనానందకరంగా
భక్త మనోజ్ఞంగా, భక్త హృదయోల్లాసంగా, సమస్త పాపాలను పరిహరించే విధంగా స్వర్ణ కాంతులతో ఈ సాయంకాలం వేళ భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో కూడా 14 వాహనాలు ఉంటాయి. అందులో ఒకే ఒక్క వృక్షవాహనం ఈ కల్పవృక్షం. మరల మనం రాబోయే బ్రహ్మోత్సవాల లోపల భక్తులకందరికీ ఆనందాన్ని కలగచేయటానికి స్వామివారు ఇదిగో ఈ యొక్క నందనోద్యానంలో ఉండేటువంటి కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకున్నారు. ఈనాడు తిరుమల ఒక బృందావనం, ఈనాడు తిరుమల ఒక నైమిసారణ్యం, ఈనాడు తిరుమల ఒక నందనోద్యానం. కాబట్టి పుణ్యవంతులైనటువంటి మానవులు, భక్తుల యొక్క సమస్త కోరికలు నెరవేర్చే విధంగా స్వామివారు ఋగ్వేదానికి ప్రతీకైన తూర్పు వీధి, యజుర్వేదానికి ప్రతీకైన దక్షిణమాడ వీధి, సామవేదానికి ప్రతీకైన పడమర వీధులు, వేదానాం సామవేదోస్మి అన్నట్లుగా సామవేదానికి నేను ప్రతీక అనే విధంగా స్వామివారు ఆ యొక్క పడమర వీధి చివరగా వచ్చి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి కమనీయమైనటువంటి దృశ్యాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము. నీ పాద కమల సేవయు, నీ పాదార్చికులతోటి నెయ్యము, నితాంతాపార భూతదయ్యను తాపసమందారా నాకు దయసేయకదే అని ప్రార్థిస్తారు భక్తజనులందరూ. మనం కూడా అటువంటి స్వామివారి యొక్క దివ్య పాదార విందాలను సేవించేటువంటి భాగ్యము, అటువంటి భాగ్యము కలిగిన అర్చక స్వాములతో స్నేహము, నిరంతర దయ, భూతదయ కలిగి ఉండాలి. అదే ఈనాటి ఈ కల్పవృక్ష వాహనం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినందుకు కలిగే ఫలము. 3 గంటల సమయం అయింది. తాళపాక అన్నమయ్య పాదచారుడై కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నాడు. ఆ సందర్భంలో భక్తుల మనవిని స్వామి ఎలా ఆలకిస్తాడు, ఏం ఆలకిస్తే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది, ఎలా స్మరించాలి, ఎవరిని వేడుకోవాలి? నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ శ్రీనివాసరి గోవింద పురాణ పురుషా గోవింద పుండరికాక్ష గోవింద అని అన్నాడు. అందుకనే వేడుకుందామా అన్నాడు. ఏ మూర్తిని వేడుకోవాలి? అదిగో కొండల రాయుణ్ణి, సప్తగిరులపై వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గనక వేడుకుంటే అదిగో సకల పాపాలు పటాపంచలవుతాయి, నీ మనోభీష్టం నెరవేరుతుంది అన్న సత్యాన్ని స్పష్టం చేస్తూ అన్నమయ్య సాహిత్యంలో ఆణిముత్యాన్ని ఇప్పుడు ఆ గీతం ద్వారా శ్రీ వెంకటేశ్వర పక్షాల ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం విన్నాం, ఆస్వాదించాం. అదిగో కల్పవృక్ష వాహనంపై స్వామి మనకు నయన మనోహరంగా, దేదీప్యమానంగా, కనుల పండుగగా, రమణీయంగా తిరుమాడల వీధులలో భక్తజనులను సదా సంరక్షించే ఆశ్రిత కల్పవృక్షం నేనేనంటూ ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కనిపిస్తాడు, కరుణిస్తాడు, కిరణాలాభరణాలు కురిపిస్తాడు. భౌతిక దృష్టి చూస్తే మండుతున్న అగ్నిగోళం, వైజ్ఞానిక నేత్రాలతో పరికిస్తే ఒకానొక నక్షత్రం, ఉపాసనా దృక్కులతో దర్శించుకుంటే సప్తాస్వరదమారుడం. ఈ 3 కోణాలన్నీ మిళితం చేస్తేనే ప్రత్యక్ష భగవానుడి పరిపూర్ణత్వం మనకు బోధపడేది. అలాంటి ప్రత్యక్ష భగవానుడి జయంతి పర్వదినాన ఆ స్వామే ఉభయదేవేరులతో వెంచేసిన మలయప్ప స్వామికి కల్పవృక్ష వాహనంపై తిరుమల వీధుల్లో ఊరేగుతుంటే ఆ స్వామిని తన కిరణాల ద్వారా అభిషేకిస్తూ ఉన్నాడు. ఎంత విశేషం! అందుకని ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి భక్తులంతా కూడా రెండు చేతులు జోడించి వెంకటరమణ నీ దివ్య దర్శనంతో మా జీవితం చరితార్థమవుతున్నదయా అని అనుకుంటూ ఉన్నారు. ప్రభాతంలో బ్రహ్మస్వరూపుడు స్వామి, మిట్ట మధ్యాహ్నం మహేశ్వర తత్వం, సంధ్యా సమయంలో సదా విష్ణుమూర్తి అయినటువంటి ఆ సూర్య భగవానుడు స్వామిని సేవించుకుంటున్నటువంటి వేళ స్వామికి ఎన్ని ఆభరణాలతో అలంకరించారు. వజ్రాల శంకు చక్రాలు, రత్నాల శంకు చక్రాలు, రత్నాల కర్ణపత్రాలు, మరి సువర్ణ పద్మపీఠం, పాగడాలు, కాంచీగుణం, అంకెలు, వడ్డానాలు, ఉదరబంధం, దశావతారం,
గోపుహారం సువర్ణ యజ్ఞోపవీతం. ఇటు ఉభయదేవిలో శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ మలయప్ప స్వామికి ఎన్ని ఆభరణాలతో అలంకరించారు. బంగారు స్వామికి అదిగో బంగారు కల్పవృక్షం మీద మరి ఈ మాసంలో లభించేటువంటి దాదాపుగా అన్ని రకాల పుష్పాలతో, మేలుజాతి పుష్పాలతో ఆధ్యాత్మిక సుగంధ వాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటే స్వామిని అదిగో కర్పూర నీరాజనాలు అర్చక స్వాములు అర్పిస్తూ ఉన్నారు. కల్పవృక్ష వాహనారూఢైనటువంటి ఆ మలయప్ప స్వామి. అలాంటి స్వామిని సేవించుకుంటున్న భక్తులు ధన్యులవుతూ ఉన్నారు. దండము స్వామి దండము పుండరీకాక్ష బ్రహ్మాండ బాండోదరా. దండము స్వామి దండము పుండరీకాక్ష బ్రహ్మాండ బాండోదర అంటూ నీ పాదములు శోకంగా మా పాపమణగే మా శాపము తీరెను గోపాల విగ్రహాన్ని స్వామిని అలాగా కీర్తిస్తూ ఉన్నారు. ప్రణవనాదమున మూలము నీవే, ప్రకృతి లోపల చేతన నీవే, సకల చరాచర సృజనకారక ఓ వెంకటరమణ. అదిగో చూడండి, హంస పరమహంస తత్వానికి ప్రతీక. స్వేచ్ఛకు స్వచ్ఛతకు తెల్లగా అక్కడ కనిపిస్తుంది. అలాంటి వస్త్రాలను ధరించినటువంటి ఆ మహిళామూర్తులు అదిగో వందలాది మంది ఆనాడు గోపికల గనక బృందావనంలో కృష్ణయ్యతో మరి సయ్యాటలాడినట్లుగా ఇలాగా ఇక్కడ తిరుమాడల వీధులలో స్వామివారి కల్పవృక్ష వాహనం ముందు నాట్య విన్యాసాలు చేస్తూ ఉన్నారు. మానవ జీవన గమ్యము నీవే, జన్మ మరణముల చక్రము నీవే, జన్మ కర్మలకు జాతకు కర్తవు నీవే, లోకేశ్వరా లోకాతీత ఓ ఏడు కొండలవాడా అన్నారు. స్వామి ఆశ్రిత కల్పవృక్షం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. స్వామి కృష్ణావతారంలో సత్యవామ కోరికను తీర్చడం కోసం పారిజాత కల్పవృక్షాన్ని దివి నుండి భువికి తెచ్చి ప్రతిష్ఠించారు. ఆ మూర్తే ఈ కలియుగంలో వెంకటాచలపతిగా మనకు సప్తగిరులపై వేంచేసి దర్శనమిస్తూ ఉన్నారు. సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు, శ్రీకాంతుని మతి చింతించి ఆశలా చిక్కక తొలగిన నందే కలదు. కలదందే ఓ సర్వము గలదు కామితార్థము గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు.
ముక్తికి కొన మొదలేమియు గనరాదు వాటపు సంసారములో గర్మపు వార్ధేది నా గనరాదు కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియు గనరాదు వాటపు సంసారములో గర్మపు వార్ధేది నా గనరాదు కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు గలదందే ఓ సర్వము గలదు కామితార్థము గలదు 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 శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పుల నిందరి గడు వెనక్కి గొలిచినా దొరకదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పుల నిందరి గడు వెనక్కి గొలిచినా దొరకదు అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడాగతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును గలదందే ఓ సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే ఓ సర్వము గలదు కామితార్థము గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే ఓ సర్వము గలదు శ్రీవేంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యమహీతలే సర్వపాప ప్రశమనం సర్వపుణ్య వివర్ధనం అని మనకి వెంకటాచల మహత్యం చెప్తుంది. ఈ భూలోకంలో ఉండే అన్ని క్షేత్రాలలో కల్లా గొప్పది ఏమిటయ్యా అనంటే తిరుమల క్షేత్రం. ఈ తిరుమల క్షేత్రానికి వస్తే ప్రయోజనం ఏమిటంటే సర్వ పాప ప్రశమనం, సర్వ పాపాలు పోతాయిట. అదే సమయంలో సర్వ పుణ్య వివర్ధనం అని చెప్పబడింది. పుణ్యాలన్నీ చక్కగా వివర్ధనమవుతాయి. రథసప్తమి మహాపర్వదిన సందర్భంగా లక్షలాదిగా భక్తులందరూ ఈ తిరుమల దివ్యక్షేత్రానికి తరలివచ్చి స్వామివారి యొక్క వివిధ వాహన సేవలన్నీ బ్రహ్మోత్సవ ఫలం కూడా ఈ రోజునే పొందుతూ కల్పవృక్ష వాహనంపై చిరు నగవులతో శ్రీదేవి భూదేవి సమేతుడై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పునీతులవుతూ ఉన్నారు. తిరుమల కొండకు వద్దాము అని సంకల్పిస్తే చాలట ఆ భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే తన కోసం ఇంటి నుంచి కదలి ఒక అడుగుని తిరుమల వైపు వేస్తారో ఆ వ్యక్తుల యొక్క 7 తరాల యొక్క వారందరినీ సంరక్షిస్తాడట స్వామి. ఎవరైతే ఆపదలు మొక్కులు చెల్లించుకుంటారో, కానుకలు సమర్పిస్తారో, పుష్ప కైంకర్యం సాగిస్తారో, దర్శనం చేసుకుంటారో వాళ్ళ ఇళ్లల్లో భోగ భాగ్యాలకు కొదవ లేకుండా స్వామివారే చూసుకుంటారట. అందువలనే వెంకటేశ్వర స్వామి వారిని ఇంటి ఇలవేల్పు అంటారు అందరూ. ప్రతి ఇంటికి, ప్రతి వంశానికి, ప్రతి కుటుంబానికి ఒక ఇలవేల్పు ఉంటారు. కానీ ఈ కలియుగంలో అందరికీ ఇలవేల్పు ఎవరయ్యా అంటే ఇదిగో బంగారు కాంతులో వెదజల్లుతున్న కల్పవృక్ష వాహన నీడలో 1000 కోటి సూర్య ప్రభాభాసమై వెలుగుతున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి. కాబట్టి స్వామివారి యొక్క దర్శనానికి వద్దామనుకున్నా తప్పో ఒప్పో స్వామివారి యొక్క నామాన్ని జపించినా సరే పుణ్యం వస్తుందట. భూషణములు వాణికి అఘపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాషణములు అంటాడు పోతన మహాభాగవతంలో.
స్వామివారి యొక్క దివ్య నామాలు స్మరిస్తే చాలట, పాపాలు పోతాయట, మృత్యు భయం ఉండదు. అటువంటి పుణ్య వివర్ధనైన స్వామివారికి కుంభహారతి సమర్పిస్తూ ఉన్నారు. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోన గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద రథసప్తమి పర్వదినాన కల్పవృక్ష వాహనంపై విహరించిన స్వామివారిని దర్శించారు కదా. కలియుగ దైవం శ్రీనివాసుని ఆశీర్వచనాలు మనందరికీ లభించాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.